అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా అద్భుతమైన రోజు. మీరు కళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈరోజు మీరు సరదాగా సినిమాలో షికార్లని చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇద్దరి మధ్య దీనివల్ల ఇంకా బంధం అనేది దృఢపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ స్నేహం ఇంకా గట్టిపడుతుంది. ఇక కొంతమంది వృత్తుల వారికైతే శ్రమకు తగిన ప్రతిఫలం కూడా అందుతుంది. ఇక ఈరోజు వాహనము, విలువైన వస్తువులు కానీ అమర్చుకోవాలనేటటువంటి మీ కోరిక మరి త్వరలోనే నెరవేరుతుంది. నిరుద్యోగులకైతే అవకాశాలు వస్తాయి. విదేశీయానం కోసం మరి చేసే యత్నాలైతే మరి అనుకూలిస్తాయి. పత్రికా ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనుకూలించే విధంగా ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకంగానే ఉంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెలకు అవసరమవుతుంది. గృహంలో మార్పులు చేర్పులు అయితే అనుకూలిస్తాయి. స్త్రీలకు అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో ఉన్నటువంటి పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. చిరు వ్యాపారస్తులకు సంతృప్తి కొరకు పురోభివృద్ధి కానవస్తుంది. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ట్రాన్స్పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం ఉంది. ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి. ఓర్పు నేర్పులతోటి మీరు అనుకున్నది సాధించగలుగుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బ్యాంకు డిపాజిట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడంలో ఆసక్తి మరింత పెరుగుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు మీకున్న తెలివి, మేధాశక్తితో ఎలాంటి కొత్త విషయాలైనా సరే తొందరగా నేర్చుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతోటి పెట్టుబడి, పొదుపు విషయాలలో మాట్లాడాల్సి వస్తుంది. వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి మీరు బహుమతులతోటి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. వారి ప్రేమను మీరు పొందటంతో పాటుగా కౌగిలింతలు కూడా పొందుతారు. అంతులేని ఉత్సాహము మీకు అనుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ చిన్న చిన్న ఇంటి తాలూకు టెన్షన్లకు కూడా తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మానసిక ప్రశాంతత పొందటం కోసము మీరు ఈరోజు ప్రాణాయామం చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మరియు చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు అన్ని పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా మరి తొలగించబడతాయి. ఈరోజు కనుక మీరు ఒక పరిహారం చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ దోషాలు కూడా పరిహారం అవుతాయి. మీరు ఈ పరిహారము కొరకు రావి ఆకును ఉపయోగించాల్సి వస్తుంది. రావి ఆకును తీసుకొని గంధంతో రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతోటి మరి పైన శ్రీం కింద హ్రీం అని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి 5 పసుపు కొమ్మలను తీసుకొని ఈ ఆకును, పసుపు కొమ్మలను కూడా ఈరోజు ఒక ఎర్రటి బట్టలో ఉంచి మూట కట్టేసి మరి పూజా మందిరంలో ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ పెట్టండి. లేదా మీకు పూజ గది లేనట్లయితే, అందుబాటులో లేనట్లయితే మీ ఇంటి ముందు గొయ్యి తవ్వి కప్పేయండి. ఈ విధంగా కనుక మీరు పరిహారము చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా చక్కగా పరిహారం అయిపోతాయి. ఇక మీకున్న అప్పుల బాధ కూడా తీరిపోతుంది. భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు పరిష్కారం అయిపోతాయి. వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. సంతానం లేని వారి కొరకు సంతానము యోగము కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు నవ వివాహితులకు శుభవార్త అందుతుంది. అప్పుల బాధ తీరిపోతుంది. శత్రువుల నుండి మరి ఏ విధమైనటువంటి హాని అనేది మీకు దరి చేరదు. అన్ని శుభప్రదంగా జరిగిపోతాయి. అన్ని పనులలో ఉన్న విఘ్నాలు కూడా తొలగించబడతాయి. విద్యార్థులకైతే మంచి మరి వారికన్నా ఉన్నటువంటి మంచి అవకాశాలను వారు అందిపుచ్చుకోగలి ముందుకు సాగేటటువంటి అవకాశాలు మరి విద్యార్థులకైతే అందుతాయి. లక్కీ సంఖ్య 61. లక్కీ కలర్ అయితే మరి గోధుమ. ఆ తర్వాత మీరు రామాలయాన్ని దర్శించండి. శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.